కొబ్బరి పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ కొబ్బరి, ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త చింతపండు, జీలకర్ర, ఎల్లుల్లి రెబ్బలు 4. ప్రిపేర్ చేసే విధానం: బాండెలు పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న వేడైన తర్వాత కాస్త కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత పొట్టు తీసిన 4 ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. కాస్త 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం లైట్గా చింతపండు వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు అన్ని ఐటమ్స్ కూడా మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ డ్రై రోస్ట్ కాదు, అట్లా లైట్ రోస్ట్ కాదు, మీడియంగా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు అందులో వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూను పసుపొడి కూడా వేసుకోవాలి. పసుపొడి వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. పైగా పసుపొడి యాంటీబయాటిక్ కదా, ఆరోగ్యానికి కూడా మంచిది. తర్వాత అవి కూడా కొంచెం లైట్ రోస్ట్ అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి. లైట్గా తిప్పుతూ ఉండాలి. లైట్గా రోస్ట్ అవ్వాలి. మంచి టేస్ట్ ఉంటుంది లైట్గా రోస్ట్ అయితే. చాలామంది పచ్చి కొబ్బరి పచ్చి ఐటమ్ వేసి చేస్తుంటారు, అది కొబ్బరి ఆయిల్ వాసన వస్తుంది. ఇలా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కాస్త దించి పెట్టుకుని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది మధ్యలో సలార్ పెట్టాను నేను, ప్యాన్ కాలేసి సలార్ పెట్టాను. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు కాస్తంత కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోవాలి. అంతే, కొబ్బరి చట్నీ రెడీ.